నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ పటంపై ఇప్పుడు శాంతి అనే పదం కరువైంది. ఎటు చూసినా తుపాకుల మోత, క్షిపణుల గర్జనలే వినిపిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఒకవైపు, పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ తరుణంలో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయ్యేవాన రాకముందే గొడుగు పట్టినట్టు ఒక యుద్ధం ముగియక ముందే మరో యుద్ధానికి ట్రంప్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడివి అన్నట్టు ఇప్పుడు ఇరాన్ కంటే క్యూబా అంశమే హాట్ టాపిక్ గా మారింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. శాంతి మంత్రం పఠించాల్సిన దేశాధినేతలు కత్తులు నూరుతున్నారు. ఇప్పటికే ఇరాన్ మండుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు రక్తసిక్తమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అణ్వాయుధ సంపత్తిపై అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటినుంచో కన్నేసి ఉంచాయి. తాజాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా అతలాకుతలమవుతోంది. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలు ఒకవైపు, ఇరాన్ తన ప్రాదేశిక ఆధిపత్యం కోసం చేసే పోరాటం మరోవైపు వెరసి ప్రపంచ ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ తీరంలోని కీలక ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడులు ఆ దేశ ఆర్థిక వెన్నెముకను దెబ్బతీశాయి. మరోవైపు ఆసియా ఖండంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదలైన సరిహద్దు తగాదా తీవ్ర సంక్షోభానికి దారితీసింది. పక్కలో బల్లెంలా మారిన ఉగ్రవాద స్థావరాల విషయంలో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు క్షిపణుల యుద్ధంగా మారింది. నిత్యావసరాలు దొరక్క పాక్ ప్రజలు అల్లాడుతుంటే ఆఫ్ఘన్ తన గడ్డపై నుంచి జరుగుతున్న దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో ఉంది. అడకత్తర్లో పోకచెక్కల సామాన్య ప్రజల పరిస్థితి తయారైంది. ఒకవైపు ఆకలి చావులు, మరోవైపు బాంబుల మోత. అయితే ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అగ్రరాజ్యం అమెరికా వైపు మళ్లింది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లుగా ట్రంప్ ఒక కొత్త ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటి? క్యూబాకు పొంచి ఉన్న ముప్పు ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ప్రపంచమంతా ఇరాన్ సంక్షోభం గురించి చర్చిస్తుంటే డొనాల్డ్ ట్రంప్ తన దృష్టిని క్యూబా వైపు మళ్లించారు. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే మా తదుపరి లక్ష్యం క్యూబానే, అక్కడ తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాలను షాక్కు గురిచేశాయి. అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబా చారిత్రాత్మకంగా అమెరికాకు ప్రత్యర్థిగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు మళ్లీ క్యూబాపై కన్నెర్ర చేయటం అంటే లాటిన్ అమెరికాలో కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించడమే. క్యూబా అమెరికాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ రష్యా లేదా చైనా ప్రభావం తగ్గకుండా చూడటం అమెరికా ఉద్దేశం. కమ్యూనిస్టు భావజాలం ఉన్న క్యూబాను అణచివేయడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ తర్వాత క్యూబాను టార్గెట్ చేయడం ద్వారా తన మాట వినని దేశాలకు గట్టి సందేశం పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. కానీ ఒక సామెత ఉంది కదా, చెట్టు ముందా విత్తు ముందా అని. చర్చించేలోపే అడవి తగలబడిపోయిందట. ఇప్పుడు ట్రంప్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఇరాన్ మంటలు ఆరకముందే క్యూబాలో చిచ్చు పెడతానంటున్నారు. అసలు దీనివల్ల ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు, అది సామాన్యుడి కంటి నీరు. ఇరాన్ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. పాక్, ఆఫ్ఘన్ యుద్ధం వల్ల దక్షిణాసియాలో ఆహార సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. అమెరికా యుద్ధ ప్రకటనలు చేయగానే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ అమెరికా వంటి అగ్రరాజ్యం దూకుడుగా వెళ్తుంటే ఆపే శక్తి ఎవరికీ లేకుండా పోయింది. బలవంతుడిదే లోకం అన్న చందంగా ట్రంప్ తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. రష్యా, చైనాలు క్యూబాకు మద్దతుగా నిలిస్తే ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య కాకుండా ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా దృష్టి పూర్తిగా ఇరాన్ సంక్షోభంపైనే ఉంది. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం ఒక కొలిక్కి వచ్చిన వెంటనే తమ తదుపరి గమ్యం క్యూబా అని ఆయన బాహాటంగానే ప్రకటించారు. ముందుంది ముసళ్ల పండగ అన్నట్లు ఇరాన్ యుద్ధం ముగియక ముందే ట్రంప్ క్యూబాకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యం ఎప్పుడూ ఒక అడుగు ముందే వేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ట్రంప్ మాటల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే క్యూబా కూడా అమెరికాతో చేతులు కలిపేందుకు, ఒక డీల్ కుదుర్చుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఉందనే వార్త. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. అమెరికా చెప్పినట్లు వింటేనే ఆ స్నేహహస్తం అందుతుంది. లేని పక్షంలో ఇప్పుడు ఇరాన్ ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందో క్యూబా కూడా అదే దారిలోకి వెళ్లాల్సి ఉంటుందని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశం పైనైనా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు. క్యూబాను తన దారిలోకి తెచ్చుకోవడానికి ట్రంప్ 2 దారులను సూచించారు. ఒకటి స్నేహపూర్వక ఒప్పందం, రెండవది కఠినమైన హెచ్చరిక. చివరకు స్నేహపూర్వకంగానే క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా అమెరికా క్యూబా సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తనదైన శైలిలో పరిష్కరించాలని ట్రంప్ భావిస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అని అమెరికా తన మాట వినాలని కోరుకుంటోంది. లేదంటే తన బలమేంటో చూపిస్తానని హెచ్చరిస్తోంది. మరి క్యూబా ఈ ఒత్తిడికి తలొగ్గుతుందా లేదా అనేది వేచి చూడాలి. అమెరికా తీరానికి అతి సమీపంలో ఉండే క్యూబా వ్యూహాత్మకంగా చాలా కీలకమైన దేశం. అక్కడ శత్రు దేశాల ప్రాబల్యం ఉండటం అమెరికా భద్రతకు ముప్పు అని ట్రంప్ భావన. అందుకే ఇరాన్తో యుద్ధాన్ని త్వరగా ముగించి తన బ్యాక్ యార్డ్లో ఉన్న సమస్యలను చక్కదిద్దాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంక్షోభం ఆసియాను కుదిపేస్తుంటే అమెరికా నిర్ణయాలు పశ్చిమ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ట్రంప్ వ్యూహం క్యూబాను లొంగదీసుకుంటుందా లేక మరో దీర్ఘకాలిక యుద్ధానికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. అమెరికా హెచ్చరికలకు క్యూబా తలొగ్గుతుందా లేక రష్యా వంటి దేశాల అండతో ఎదురు తిరుగుతుందా? గోరుతో పొయ్యేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటుందా అన్నది చూడాలి.